ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము 66వ కీర్తన 19వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నారు. అవును, నీ మనవిని మన మనవిని సమస్తమైనటువంటి క్రైస్తవ సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి స్థిర విశ్వాసుల యొక్క నిలకడగలిగిన విశ్వాసుల యొక్క నమ్మకముతో క్రీస్తులో జీవించుతున్న విశ్వాసుల యొక్క మనవని ఆయన అంగీకరించున్నారు. మరి ఇలా అంగీకరించడానికి మనము ఎంత మాత్రము యోగ్యులము దేవునులు అనే దాన్ని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామా, మరి దేవునికి కష్టము కలిగించే తీరులో మన ప్రవర్తన ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే నిశ్చయముగా మనం దేవునికి ఇష్టలుగా ఉంటే మన మనవిని తప్పక ప్రభువుల వారు అంగీకరిస్తారు. మరి ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈ దినము నుండి అయినా సరే మనము దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఇప్పుడే ఏకీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, నువ్వు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో స్థిరముగాను నిశ్చయముగాను నీవే ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ఇదిగోనైనా వీక్షించున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.